అందరికీ నమస్తే. మన యూట్యూబ్ ఛానల్ 2 ఉంటాయి కదా. ఒకటి వ్యవసాయ రంగం, 2 జనసేవ సమితి. రెండిట్లో కూడా మనం గతంలో 2019 నుంచే పేపరు ఆ న్యూస్ అవన్నీ పెడదాం అనుకున్నాం. సరే మనకు ఆర్థిక సోర్సు అవన్నీ ప్రాబ్లమ్స్ వల్ల రోజు పెట్టలేని పరిస్థితి ఉంది కనుక తీన్మర్మలను ఎట్లాగో ప్రతిరోజు పేపర్ చదవడం అవన్నీ ఉన్నాయి కనుక ప్రతిదీ వాళ్ళు మనకు ఫ్రీ కంటెంట్ ఇస్తారు కనుక మల్లన్న న్యూస్ మన 2 ఛానల్లో కూడా లైవ్ ఉంటుంది రోజు. అది ఈ 2 రోజులలో స్టార్ట్ అవుతుంది. 2 కాకుండా ఇంకా 4 డేస్ 2-4 అదే స్టార్ట్ అవుతుంది 4 డేస్లో. అందరు కూడా చూడాలని చెప్పి మన ఛానల్ని కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి రైతుకు కూడా మనం ఈ వార్తలు అందిస్తేనే వాళ్ళకు సమాజం పట్ల ఏం జరుగుతుంది ఏందనేది తెలవాలి కనుక. ఇంకోటి ప్రతి రైతు కూడా రాజకీయంగా ఉండాలి, ఆ రాజకీయ అవగాహన కలిగి ఉండాలి, రాజకీయం ఎలా చేయాలని కూడా తెలిసి ఉండాలనే ఉద్దేశంతో మనం వ్యవసాయ రంగం అని పెట్టి ఛానల్ పెట్టి అలా పొలిటికల్గా మనం ముందు పోతున్న క్రమాన్ని చూస్తున్నాం కనుక ప్రతి విషయాన్ని మనం కులంకషంగా చర్చించుకొని ముందు పోవాల్సిన అవసరం ఉంది. ప్రతి రైతు కూడా అభివృద్ధి చెందవలసిన అవసరం ఉంది, రాజకీయంగా ముందు పోవాల్సిన అవసరం ఉంది కనుక తీన్మర్మలన్న ప్రతి న్యూస్ కూడా మన దాంట్లో లైవ్ ఉంటుంది. ఆ ప్రోగ్రాలకు సంబంధించిన వీడియోలు కూడా మన దాంట్లో ఉంటాయి. అది 4 రోజులలో స్టార్ట్ అవుతుందని చెప్పి కూడా ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను.